హాయ్, వెల్కమ్ టు జిగ్జాగ్ వీడియో. హాయ్ అండి. యాక్చువల్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వీలుకప్లో కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వీలుకప్ కొంచెం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. సో వీలుకప్లో యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మనం చూసాం. వీలుకప్లో ఎలా అంటే సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఈ ఎక్సెల్ షీట్లో ఎలా అంటే ఇది మై డ్రీమ్ హౌస్ అని ఒక తీసుకున్నాను ఎగ్జాంపుల్. తీసుకొని దీంట్లో ఒక కాంట్రాక్టర్కి మనం కన్స్ట్రక్షన్ ఇవ్వాలి కదండి, హౌస్ కట్టాలంటే. సో శివ కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి ఇచ్చాను అనుకుందాం. ఇస్తే దాంట్లో మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఎర్త్ వర్క్కి క్యూబిక్ మీటర్కి 180 రూపీస్, అలా పీసీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్కి క్యూబిక్ మీటర్కి 6000, షట్టరింగ్కి స్క్వేర్ మీటర్కి 600, రెయిన్ఫోర్స్మెంట్ కేజీకి 100. ఇలా రేట్లు మనం ముందే మాట్లాడుకుని అగ్రిమెంట్ అయిపోతుందండి. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ఐటెం నెంబర్ ఇచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ పక్కన నేను వాళ్ళకి బిల్ చేయాలి కదండి. ఇది వాళ్ళతో మాట్లాడుకున్న రేట్లు. సో మన క్వాంటిటీస్ అంటే మనం ఎంతైతే వాళ్ళు వీక్లీ లేకపోతే మంత్లీ మనం బిల్ చేస్తాం, వాళ్ళకి మనీ ఇస్తాం కదా. సో అది దేని బేస్ మీద ఇస్తామో, వాళ్ళు ఎంత పని చేశారో అంత మనం ఇక్కడ క్వాంటిటీ వేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ రావాలి. అది వీలుకప్ ద్వారా సాధ్యమవుతుంది. అది ఎలా చూద్దాం. సో అది చూసిన తర్వాత ఇంకొంచెం డీప్గా, అంటే ఒక కాంట్రాక్టర్ ఉంటే ఇలా వేసేస్తాం వచ్చేస్తుంది. సో 2-3 కాంట్రాక్టర్లు ఉంటే అప్పుడు వీలుకప్ ఎలా పనిచేస్తుంది, అప్పుడు వీలుకప్తో పాటు ఏం చేయాలి, ఎలా చేస్తే మన ఆన్సర్ వస్తుంది అనేది చూద్దామండి. ఐటమ్ నెంబర్ అండి. యాక్చువల్గా 1 మంత్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ 1 మంత్ అయిపోయింది. సో పేమెంట్ ఇవ్వాలి. పేమెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ మెజర్మెంట్ చూస్తాం. ఈ1 ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వీలుకప్ ఫామ్లో చేసేస్తానండి. ఎలా వస్తుందో మీకు అర్థం అవ్వాలి కాబట్టి. సో మనం ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన కాలం ఐటమ్ నెంబర్ ఒకటే ఎంటర్ చేస్తాం మనం, అండ్ ఇక్కడ క్వాంటిటీ ఒకటే ఎంటర్ చేస్తాం అంతే. ఐటమ్ నెంబర్ ఎంటర్ చేస్తాం అండ్ క్వాంటిటీ ఎంటర్ చేస్తాం. ఆటోమేటిక్గా మిగిలినవన్నీ ఫిల్ అవ్వాలి అండ్ అమౌంట్ వచ్చేయాలి. అది మనకు కావాల్సింది. సో ఫస్ట్ రోలో ఐటమ్ నెంబర్ మనం ఫిల్ చేయాలి కాబట్టి చేశాను. డిస్క్రిప్షన్లో ఆటోమేటిక్గా రావాలి కదండి. సో వీలుకప్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇది జస్ట్ ఒకసారి డిస్కస్ చేయడానికి చూపిస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో ఇద్దరికన్నా ఎక్కువ కాంట్రాక్ట్లు ఉంటే ఎలా చేయాలి మనం తెలుసుకుందాం కదా, దానికోసం. సో వీలుకప్ తీసుకున్నాను. వీలుకప్ వాల్యూ అంటే ఐటమ్ నెంబర్ అండ్ టేబుల్ అరే. మన టేబుల్ ఎక్కడ ఉందండి, ఇక్కడ. ఈ ఐటమ్ నెంబర్ నుంచి ఈ రేట్ వరకు ఇవన్నీ ఆటోమేటిక్ రావాలి కదండి. మనం ఓన్లీ ఐటమ్ నెంబర్ వేస్తాం. సో డిస్క్రిప్షన్, యూనిట్, రేటు ఆటోమేటిక్ రావాలి. సో ఇక డిస్క్రిప్షన్లో ఫస్ట్ నింపుతున్నాం. ఫస్ట్ అంటే వాల్యూ వేసాం, టేబుల్ అరే ఇచ్చేసాం ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ ఇది ఎన్నో కాలం, ఈ కాలం ఇండెక్స్ అని అడుగుతుంది. అంటే మనం ఇచ్చిన టేబుల్ అరేలో మనకు కావాల్సింది ఎన్నో కాలంలో ఉందని అడుగుతుంది. సో ఇది ఫస్ట్ కాలం అయితే ఇది సెకండ్ కాలం. సో అక్కడ 2 వేస్తానండి. మనకి ఎగ్జాక్ట్గా అది మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఎగ్జాక్ట్ మ్యాచ్ కామా పెట్టగానే చూడండి కిందన ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ తీసుకొని ట్యాబ్ నొక్కితే ఎగ్జాక్ట్గా దానికి మ్యాచ్ అవుతేనే రిజల్ట్ ఇస్తుందండి. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ E1 అనగానే ఎర్త్ వరకు వచ్చేస్తుంది. సపోజ్ నేను దీన్ని S1 చేస్తాను, చూడండి షట్టరింగ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు నేను R2 చేస్తాను. R2 చూసారా, ఆర్సీసీ అని వచ్చింది. ఆర్సీసీ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అండి. అంటే స్టీల్, లోపల స్టీల్ ఉంటే ఆర్సీసీ, స్టీల్ లేకుండా కాంక్రీట్ అయితే పీసీసీ. అంతేనండి డిఫరెన్స్. ఇక్కడ మీరు ఐటెంలో మన లెటర్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్, అవి స్మాల్ ఇచ్చినా బిగ్ ఇచ్చినా తీసేసుకుంటుందండి, నో ప్రాబ్లం. సో ఇది ఓకే, ఆటోమేటిక్గా ఆర్సీసీ వస్తుంది. సో పక్కన వాటికి కూడా మనకి యూనిట్ రేటు కూడా ఆటోమేటిక్గా రావాలి. క్వాంటిటీతో ఈ రేట్ మల్టిప్లై అయ్యి అమౌంట్లో వచ్చేయాలి, అంతే కదండి కాన్సెప్ట్. సో నాకు ఇది ఆర్సీసీ వచ్చింది. దీన్ని నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి ఇక్కడి వరకు. సో డ్రాగ్ చేస్తే వచ్చింది. బట్ ఎంతకన్నా ఎక్కువ కాలమ్స్లో నాకు డ్రాగ్ చేశాను అనుకోండి అది తప్పు చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, దీంట్లో నేను చేస్తాను. చూడండి ఇక్కడ K5 అని ఉంది. ఇక్కడ వాల్యూ K5. K అంటే K కాలం. ఇక్కడ నుంచి చూస్తే 5th రో. సో కరెక్ట్గా దాన్ని తీసుకుంది. అండ్ యారేకి మనం ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసాం కదండి, అది ఎగ్జాక్ట్గా తీసుకుంది. సో రెండో కాలంలో ఎత్తుకున్నాం కాబట్టి రెండో కాలంలో ఎత్తుకుతుంది. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి, ఫాల్స్ ఇచ్చాం కాబట్టి మ్యాచ్ అయిపోయింది, ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చింది, బట్ చూపిస్తాను మీకు. చూసారా, ఆర్సీసీకి వచ్చేసింది ఇది వీలుకప్. బట్ మనకు ఉండాలి ఇక్కడ ఐటమ్ నెంబర్ని చూసి సెట్ చేయాలి, ఆర్సీసీని చూసి కాదు. సో
దానికోసం నేను ఏం చేస్తానంటే అదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి టేబుల్ అరే. టేబుల్ అరే ఏం చేసిందండి, ఐటమ్ నెంబర్ నుంచి లేదు, ఇక్కడ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇటుపక్క ఎక్స్ట్రా ఈ కాలమ్స్ని ఇలా తీసేసుకుంటుంది. అలా కాదు, మనకి అన్నిటికీ దీంతోనే ఐటమ్ నెంబర్తో రిఫరెన్స్ చేయాలి, టేబుల్ అరే ఇక్కడే ఫిక్స్ అవ్వాలి. సో దానికి నేనేం చేస్తానంటే ఇదిగోండి డిస్క్రిప్షన్, ఇక్కడే కదా మనం ఫార్ములా వేసాం, దీని మీద సెలెక్ట్ చేశాను, కేని ఫిక్స్ చేస్తానండి. కే అంటే కాలమ్ని ఫిక్స్ చేస్తా, ఇక్కడే కదా ఐటమ్ నెంబర్ వేస్తాం. సో కాలమ్ ఫిక్స్ చేస్తా, దాన్ని నేను డాలర్ సింబల్ వేసేస్తాను కాలం ముందు, కే ముందు. అండ్ ఈ నెంబర్ మారాలి కదా, మనం కిందకి డ్రాగ్ చేస్తే నెంబర్ మారాలి కాబట్టి 5 ముందు వేయట్లేదండి, అంటే రోస్ మారాలి. ఇప్పుడు 5th రో ఉంది, డ్రాగ్ చేస్తే 6th రోకి వెళ్ళాలి. సో 5 ముందు వేయను. నెక్స్ట్ ఈ టేబుల్ అరే ఇది ఫ్రీజ్ అవ్వాలి కదండి. సో దీనికి F4 నొక్కుతానండి సెలెక్ట్ చేసి, ఆటోమేటిక్గా అన్నిటికీ డాలర్ సింబల్ వస్తాయి, అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ ఇందులో సెకండ్లో ఈ టేబుల్ అరేలో సెకండే కావాలి కాబట్టి అలాగే వదిలేస్తా. సో ఇది ఆర్సిసి అని తీసేసుకుందండి, దీనికి కూడా అలా కావాలి కదా. సో ఆల్రెడీ ఇక్కడ ఫ్రీజ్ చేసాం కాబట్టి దీన్నే డ్రాగ్ చేస్తాను, అని ఆర్సిసి వచ్చేయండి. బట్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కాలమ్ ఇండెక్స్ మనకి 2 చూపిస్తుంది, కానీ మనకి టేబుల్ అరేలో చూస్తే 3 కదా. మనకి యూనిట్స్ కావాలి, యూనిట్స్ 1, 2, 3 కాలంలో ఉంది. సో 3ని ఎంటర్ చేస్తాను, చేసి ఎంటర్ కొడతాను. చూసారా ఇక్కడ క్యూబిక్ మీటర్ ఉంది, ఇక్కడ కూడా క్యూబిక్ మీటర్ తీసుకుంది. ఆర్సిసి ముందు ఇక్కడ క్యూబిక్ మీటర్ ఉంది కాబట్టి ఇక్కడ క్యూబిక్ మీటర్ తీసుకుంది. రేట్ కూడా చూద్దాం ఒకసారి, అలా మార్చి చూద్దామండి. రేట్ చూడండి ఇక్కడ కూడా 2 ఉంది, దాన్ని మన రేట్ కాలం ఇది అంటే ఇక్కడ నుంచి లెక్క పెడితే 1, 2, 3, 4. సో 4 వేస్తానండి, అంతేనండి. చూడండి ఇక్కడ 7,000 వచ్చేసింది ఆటోమేటిక్గా. సో R2 ఐటమ్, ఇక్కడ R2 ఐటమ్, ఆర్సిసి డిస్క్రిప్షను, క్యూబిక్ మీటర్ యూనిట్స్, రేటు 7,000 అండి. చూసారా అన్నీ మ్యాచ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు నాకు అమౌంట్ కావాలండి ఆటోమేటిక్గా. సో ఈజ్ ఈక్వల్ టు, అది ఈజీ ఫార్ములా అండి, క్వాంటిటీ ఇంటూ రేట్. క్వాంటిటీ ఇంటూ రేట్ వేసానండి, ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ క్వాంటిటీ లేదు కాబట్టి 0 వచ్చింది. సపోజ్ నేను ఒక 10 వేస్తానండి, 10 క్యూబిక్ మీటర్ వర్క్ చేశాడు. సో చూసారా 70,000 వచ్చేసింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఏం చేస్తానంటే అమౌంట్ అది దానికైతే మారాలి కాబట్టి ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తానండి. సో మనం ఇక్కడ వాల్యూస్ వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇంకో ఐటెంకి చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ E1కి చూద్దామండి. E1 కొట్టగానే, సారీ నేను పైనుంచి ఒకసారి ఇక్కడ వరకు ఈ 3 మనకి ఆటోమేటిక్గా రావాలి కదా. కాపీ చేసి మనకి ఎక్కడ కావాలో అక్కడికి పేస్ట్ చేసేస్తానండి. ఈ అన్నీలు వచ్చి వాటిని వచ్చిపోండి కాసేపు. వాటిని లాస్ట్ వీడియోలో నేను ఎర్రర్ వస్తే దాన్ని ఎలా తీయాలో చెప్పాను మీకు, కావాలంటే ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తాను, నో ప్రాబ్లం. ఫస్ట్ ఈ కాలం చూద్దాం. చూసారు ఇక్కడ E1 అయినా వేయగానే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేసాయి. వచ్చి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఒక 5 వేసాం అనుకోండి, ఈ రేట్తో మల్టిప్లై చేసుకొని అమౌంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకోటి చూద్దాం, ఎగ్జాంపుల్ S1 చూద్దాం. S1 అంటే ఏంటి, షట్టరింగ్ మనం స్క్వేర్ మీటర్లో ఇస్తాం. సో రేట్ చూసారా ఆటోమేటిక్గా 600 అని తీసేసుకుంది. సో షట్టరింగ్ తీసేసుకుంది, స్క్వేర్ అంటే S1 అని వేయగానే షట్టరింగ్ స్క్వేర్ మీటర్ రేటు ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 20 వేస్తే అమౌంట్ కూడా ఆటోమేటిక్గా చూసారా 20 to 600 కాల్కులేట్ చేసి 12,000 వేసేసింది. బాగుంది కదండి. సో ఇక్కడ NA అని ఉంది కదా, దీన్ని పోగొట్టాలంటే ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి. వీలుకప్ ముందు ఇఫ్ ఎర్రర్ అనే ఫంక్షన్ ఉంటుందండి, దాన్ని ఓపెన్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇఫ్ ఎర్రర్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఎర్రర్, ఇదంతా ఈ ఆన్సర్ మొత్తం ఒకవేళ ఎర్రర్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామండి, కామా పెడుతున్నాం. ఎర్రర్ అయితే ఏం రావాలి అని అడుగుతుంది. ఇక్కడ చూడండి వాల్యూ ఇచ్చాం, ఒకవేళ ఎర్రర్ అయితే వాల్యూ ఇఫ్ ఎర్రర్ అయితే ఏం రావాలి, ఏం లేదండి నాకు ఖాళీగా ఉండాలి. సో 2 కొటేషన్స్ పెడతానండి అంతే, పెట్టేసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేస్తా. చూడండి ఇక్కడ ఖాళీ అయిపోయింది. సో దీన్నే పట్టుకొని కిందకి డ్రాగ్ చేస్తానండి. సేమ్ అన్నిటికీ ఒక్కసారి మనం ఫార్ములా ఇస్తే చాలు. సో ఇక్కడ ఇచ్చేద్దామా, అన్నిటికీ వర్కౌట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను పట్టుకొని ఇఫ్ ఎర్రర్ అని ఇచ్చేస్తానండి. ఇఫ్ ఎర్రర్ అని ఇచ్చేసా, బ్రాకెట్ ఓపెన్, కామా పెట్టానండి. సో నాకు ఎంటీ రావాలి కాబట్టి ఎంటీ ఇచ్చేసా, బ్రాకెట్ క్లోజ్. సో ఒకదానికి ఇచ్చాము, సో దీనికి కూడా ఇచ్చేద్దాం. ఇఫ్ ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ కామా పెట్టాం, ఎంటీ బ్రాకెట్ కొటేషన్స్ ఇచ్చాం, క్లోజ్ చేసాం. అండ్ ఇక్కడ ఈ 3 కదా మనకి ఆటోమేటిక్గా రావాలి. సో ఆ 3కి చేస్తాం.
ఫెరర్ బ్రాకెట్ ఓపెన్ కామా డబుల్ కొటేషన్స్ క్లోజ్. ఓకేనండి. సో ఇక్కడ దాకా అయిపోయింది. వీటిని పట్టుకొని నేను కిందకి డ్రాగ్ చేసి వస్తానండి. చూసారా, మొత్తం పోయింది. మొత్తం పోయి ఇక్కడ జీరోస్ వచ్చినాయి. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను చూడండి. వద్దు, ఇంకోటి ఇక్కడ టైప్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏ ఐటమ్ తీసుకుందాం అండి, P1 తీసుకుందాం. P1 తీసుకుంటే చూడండి అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎంటర్ కొట్టగానే చూసారా PCC అని వచ్చింది. P1 ఇక్కడ ఏముంది, PCC ఉంది, యూనిట్ క్యూబిక్ మీటర్ ఉంది, రేటు 6000 ఉంది. PCC క్యూబిక్ మీటర్ రేట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎంత పని చేశారు, ఎగ్జాంపుల్ ఒక 25 చేశారంటే 25 వేస్తాను. సో 25 × 6000 కాలిక్యులేట్ చేసుకుంది, ఆ అమౌంట్ ఇక్కడ ఇచ్చేసింది. బాగుంది కదండి. సో అమౌంట్లో కూడా వాల్యూలో ఎర్రర్ వస్తే, ఇప్పుడు సింగిల్ కాంట్రాక్టర్ ఉంటే మనం ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు వీలుకప్ ద్వారా చూసాం కదండి. అదే మన దగ్గర ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. సో సింగిల్ కాంట్రాక్టర్ కాదు, ఇద్దరు కాంట్రాక్టర్లు మన హౌస్ కోసం వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇద్దరికి పేమెంట్ ఇవ్వాలి. అది ఎలా ఎక్సెల్ ద్వారా అంటే వీలుకప్ వాడి ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీ టైం వేస్ట్ అవుతుందని కొన్ని తయారు చేసి ఉంచానండి. వాటిని హైడ్ చేశాను, ఇప్పుడు హైడ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారండి. ఒకటి శివ అని ఇక్కడ చూడండి, శివ అని కాంట్రాక్టర్ ఉన్నాడు, అండ్ దేవి ఇంజనీరింగ్ అనే కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. అంటే ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరికి ఐటమ్ నెంబర్లు ఇక్కడ చూసారా, E1 P1 S1 R1 అంటే సేమ్ ఉన్నాయండి. సేమ్ ఉంటే అప్పుడు ఎలా తీసుకుంటుంది వీలుకప్ ఒకసారి చూద్దాం. ఇక్కడ అప్పుడు వీలుకప్ ఎలా తీసుకుంటుందో. సో చూడండి, నేను వీటిని తీసేసిన, మళ్ళీ ఫస్ట్ నుంచి వేద్దాం, అర్థం అవ్వాలి కాబట్టి ఇవన్నీ తీసేస్తానండి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశానంటే దీనికి ఒక లైన్స్ ఇస్తానండి, కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి బార్డర్స్ ఇచ్చేస్తా. ఓకే, సో ఇది కూడా ఉంటుంది మనకి. ఇది మన షీట్ కదండి, కాంట్రాక్టర్ నేమ్ ఇచ్చాము, మన ఐటమ్స్ వీటి గురించి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఐటమ్స్ ఇలా ఉన్నాయి. సో దీంట్లో ఇక్కడ వీలుకప్లో ఫస్ట్ వీలుకప్ ఎలా తీసుకుంటుంది అనేది చూద్దామండి. మనం వీలుకప్ మనకి ఆల్రెడీ ఇప్పుడు ఫామ్లో వేసుకున్నాం కదా వీలుకప్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే ఐటమ్ నెంబర్ వేస్తాం కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐటమ్ నెంబర్ వేస్తాం. ఐటమ్ నెంబర్ మనం సపోజ్ ఎగ్జాంపుల్ P1 అనుకుందామండి. సో P1 డిస్క్రిప్షన్ రావాలి కాబట్టి వీలుకప్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నానండి. మళ్ళీ టేబుల్ అరే కామా నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్ నాకు డిస్క్రిప్షన్ కదండి, అంటే సెకండ్ లైన్లో ఉంది కాబట్టి సెకండ్ కాలం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే ఐదర్ ఫాల్స్ అని ఎంచుకోవచ్చండి, లేకపోతే 0 వేసేయండి. 0 వేసినా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో చూసారా PC వచ్చింది. ఓకే, బాగానే ఉందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి యూనిట్స్ కూడా సేమ్ అలాగే అండి, లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అలాగే రేట్కి వచ్చేసరికి రేట్ చూడండి, సేమ్ వీలుకప్ వేస్తున్నాను. వీలుకప్ వాల్యూ అండి, ఐటమ్ నెంబర్ కదా మన వాల్యూ కామా. సో టేబుల్ అరే మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను అంటే టేబుల్ అరే కామా కాలమ్ ఇండెక్స్. ఇక్కడ 1 2 3 రేట్ కదా 4 కదండి, 4 కామా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 పెడుతున్నా, క్లోజ్ చేస్తున్నా. సో 6000 వచ్చిందండి. సో P1 అంటే 6000 ఇచ్చేస్తుంది. ఇక్కడ P1 ఎక్కడ చూడండి, P1 6000 ఉంది. సరే ఇంకో నెంబర్ ఇక్కడ మారుద్దామండి. P1 బదులు S1 పెడదాం. S1 పెడితే 600 వచ్చిందండి. సో 600 S1లో 600 ఉంది. ఓకే, నాకు ఈ S1 కావాలండి. అది ప్రతిసారి పైన అంటే ఇక్కడ నుంచి వెతుకుతుంది. వీలుకప్ ఏం చేస్తుందంటే పైనుంచి వెతికి దానికి ఫస్ట్ ఏదైతే మ్యాచ్ అవుతుందో దాని వాల్యూ మాత్రం ఇచ్చేస్తుంది. సో కిందకి వెళ్ళదండి, ఇంకా కింద ఏమున్నా దానికి అనవసరం వెళ్ళదు. సో దానికి మనం ఏం చేయాలంటే, సో నాకు రెండో కాంట్రాక్టర్కి కూడా డబ్బులు ఇవ్వాలి కదా. ఒకరికి ఇస్తే మొత్తం అంతా ఒకరికి ఇచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఎవరు ఎంత పని చేశారో చూసి ఇద్దరు కాంట్రాక్టర్కి డివైడ్ చేసి ఇవ్వాలి నేను. సో దానికి మనం ఏం చేద్దామంటే మన వీలుకప్ నేనండి కొంచెం డీప్గా కొంచెం ఎక్స్పాండ్ చేసి చేద్దాం. సో నేనేం చేస్తాను,
ఓకే అండి. ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫార్ములా వేస్తానండి. ఈజ్ఈక్వల్ ఫార్ములా అంటే ఏం లేదండి, జస్ట్ ఈజ్ఈక్వల్ టు శివ కన్స్ట్రక్షన్ ఉంది కదండి, శివ కన్స్ట్రక్షన్ అండ్ సింబల్ పెడతానండి. ఐటమ్ నెంబర్ మీద క్లిక్ చేస్తాను. సో చూడండి, ఇది శివ కన్స్ట్రక్షన్ E1 అని వచ్చిందండి. శివ కన్స్ట్రక్షన్ E1 అని వచ్చింది. సో దీన్ని పట్టుకొని డ్రాగ్ చేసేస్తాను. సో చూసారా, శివ కన్స్ట్రక్షన్ E1, శివ కన్స్ట్రక్షన్ P1, శివ కన్స్ట్రక్షన్ S1 ఇలా వస్తున్నాయి కదండి. శివ కన్స్ట్రక్షన్ E1, S1, R1, R2 కింద చూడండి దేవి ఇంజనీరింగ్ అని ఉంది. దేవి ఇంజనీరింగ్ 1, P1, S1. సో ఇలా మనకి ఇవి రెండు కంబైండ్ అయిపోయి వచ్చాయండి. అంటే కాంట్రాక్ట్ నేము, ఐటమ్ నెంబర్ కంబైండ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాయి. సో మనకి ఇండివిజువల్గా వేరే వేరేగా ఉంటే వీలుకప్ ఎతకడం ఈజీ కదండి. సో అందుకని ఇవన్నీ చూసేటప్పుడు E1 అనేది దీంతో కలిసి ఉంది. సో విడివిడిగా ఉన్నట్లు, అన్నీ కలిసి ఉన్నట్లు కాదు, అంతే కదండి. శివ కన్స్ట్రక్షన్ E1 దీంతో కలిసి ఉంది, దేవి ఇంజనీరింగ్ E1. సో ఇవన్నీ విడివిడిగా లేవు, అంటే రిపీట్ అవ్వట్లేదు. E1 అనేది రిపీట్ అవ్వలేదు, టెక్స్ట్తో కలిసి వేరే కొత్త ఐటమ్ నెంబర్ అయిపోయింది అది. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు మనం ఐటమ్ నెంబర్ని వీలుకప్లో సెట్ చేయొద్దండి. మనం ఇప్పుడు వరకు ఏం చేస్తాం, వాల్యూలో ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఐటమ్ నెంబర్తో సెట్ చేసాం వీలుకప్ని, అంతే కదండి. డిస్క్రిప్షన్లో పెడతాను మీకు చూడండి. వీలుకప్ ఫస్ట్ వీలుకప్ వాల్యూని ఐటమ్ నెంబర్తో సెట్ చేసాం. ఇప్పుడు ఐటమ్ నెంబర్తో చేయమండి, మనం కాంట్రాక్టర్ నేమ్తో చేస్తాం. ఓకేనండి, కాంట్రాక్టర్ నేమ్తో చేస్తాం. సో నేను ఈ దగ్గర K5 ఉంది కదండి, K5 దగ్గర ఈ నేమ్ అండ్ నెంబర్ అన్నది చూసారా, కాంట్రాక్టర్ నేమ్ అండ్ నెంబరు దాన్ని పెట్టుకుంటానండి. మనం కలిపి ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాం కదండి, నేమ్ అండ్ నెంబరు ఇక్కడ పెట్టుకున్నాం కదా, దీన్ని సెట్ చేయమంటాను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఐటమ్ నెంబరు నేను నేమ్ అండ్ నెంబర్ దగ్గర సెట్ చేయమంటానండి. అంతేనండి, చాలా సింపుల్, చిన్న లాజిక్. అది తెలిసిపోతే దూసుకెళ్ళిపోవచ్చండి. నెక్స్ట్ టేబుల్ అరేని కూడా కొంచెం మార్చేద్దామండి. ఇది తీసేద్దాం. ఇది తీసేసి లాస్ట్ టైం ఐటమ్ నెంబర్ని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ నేమ్ అండ్ నెంబర్ నుంచి టేబుల్ అరే తీసుకుంటామండి. ఇక్కడ వరకు ఇదంతా టేబుల్ అరే కింద తీసేసుకున్నాం. సో వెంటనే కామా ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఓకే. తర్వాత మనకి డిస్క్రిప్షన్ ఎన్నో నెంబర్లు ఉందండి మన టేబుల్ అరేలో, ఇది 1, ఇది 2, ఇది 3, 4లో ఉందండి డిస్క్రిప్షన్. సో 2 బదులు ఇక్కడ 2 బదులు నేను 4 చేస్తానండి. ఓకేనా, 4 చేసి ఎంటర్ కొడతా. ఎర్రర్ వచ్చిందా, సారీ, కరెక్ట్ అండి. ఇక్కడ నేను వీలు కంపెనీ వాల్యూని L5లో ఎతకమని చెప్పాను, బట్ ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ చూపించింది. నేను వాల్యూ ఇచ్చేస్తానండి. ఇక్కడ ఏమి ఇస్తాను, ఇక్కడ కాపీ చేసి ఇది ఇచ్చేద్దాం. ఇక్కడ కాపీ చేస్తానండి, కాపీ చేసి ప్రస్తుతానికి ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది కదా. లేకపోతే ఎందుకండి, ఇక్కడ కూడా మనం ఒక పని చేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే నేను ఈ శివ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇచ్చేస్తానండి, కాపీ చేస్తాను. ఇక్కడ చూడండి, శివ కన్స్ట్రక్షన్ పెట్టాను, ఇక్కడ S1 ఉంది. సో శివ కన్స్ట్రక్షన్ S1తో అదేం చేయాలి, ఇక్కడ నుంచి సెట్ చేయాలి, నేమ్ అండ్ నెంబర్తో సెట్ చేసి మనకి ఆన్సర్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఈక్వల్ పెడతానండి, ఈజీ. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో చేసాం అదే శివ కన్స్ట్రక్షన్ అండ్ సింబల్ పెట్టండి, రెండింటిని జాయిన్ చేస్తుంది, S1 చేస్తుంది. సో చూడండి, శివ కన్స్ట్రక్షన్ 1 ఓకే, S1 శివ కన్స్ట్రక్షన్ S1 వచ్చింది. ఇందులోకి వెళ్ళింది శివ కన్స్ట్రక్షన్ S1, ఇక్కడ ఉంది చూసారా, అది వెతికి అక్కడ తినంగా ఉన్న షట్టరింగ్ అని తీసుకొచ్చి ఇక్కడ వేసేసిందండి, బాగుంది కదా. సేమ్ అండి. ఇప్పుడు ఇంకో పేరు వేస్తుందేమో చూద్దాం. వద్దులేండి, అన్నీ ఒకలాగా ఉంటాయి కాబట్టి మనం మ్యాక్సిమం రేట్ని ఫోకస్ చేద్దాం. సో యూనిట్ కూడా వేసేద్దాం అండి. ఇప్పుడు యూనిట్ కూడా సేమ్ అండి. మనం ప్రతిసారి ఇది వేసుకోకుండా ఒక పని చేద్దాం, వీటిని లాక్ చేద్దాం. మనకి L5 అనేది లాక్ అవ్వాలి కదా. ఇప్పుడు సో Lని లాక్ చేస్తాను, డాలర్ సింబల్ వేసి. మన టేబుల్ ఏరియా ఎప్పుడు లాక్ అయ్యి ఉండాలి కదండి, దానికి F4 నొక్కుతాను, లాక్ అయిపోతుంది. సో ఎంటర్ కొడుతున్నా, ఇది మొత్తం లాక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను డ్రాగ్ చేస్తానండి, రేట్ వరకు డ్రాగ్ చేస్తాను కదా, అన్ని సెట్టింగ్ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఇక్కడ టేబుల్ ఎర్రర్ మనం మార్చాలి కదండి, టేబుల్ ఇండెక్స్ని. సో 4 బదులు మనకి ఎక్కడ ఉంటుందండి, ఇది ఫిఫ్త్లో ఉంటుందండి, 5లో. ఇది 1, 2, 3, 4, 5లో ఉంది యూనిట్. ఓకేనా, మన యూనిట్ 5లో ఉందండి. 5లో ఉంది కాబట్టి నేను అక్కడ 5 వేస్తాను. 5 వేసి ఎంటర్ కొడతానండి. ఎంటర్ కొట్టగానే చూసారు ఇక్కడ స్క్వేర్ మీటర్ అని మారిపోయింది, షట్టరింగ్ దగ్గర స్క్వేర్ మీటర్ మారిపోయింది. రేట్ చూద్దామండి, ఇక్కడ రేట్ చూద్దాం. రేట్ని కూడా సేమ్ అండి, ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఉంది కదా, ఇండెక్స్ నెంబర్ని మనం చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇండెక్స్ 4 ఉంది, దీన్ని తీసేసాను. ఇక్కడ ఇండెక్స్ రేట్ మన టేబుల్ ఎర్రర్లో ఎంతలో ఉందండి, టేబుల్ ఎర్రర్లో చూస్తే ఇది 1, 2,
3, 4, 5, 6లో ఉందండి రేట్. అంటే 6 వేస్తాను, ఎంటర్ కొడతానండి, అంతేనండి. చూసారా రేట్ కూడా వచ్చేసింది 600. సో క్వాంటిటీ అనేది మనం ఇవ్వాలండి, క్వాంటిటీ మనం ఇవ్వాలి. క్వాంటిటీ సపోజ్ నేను ఒక 5 ఇచ్చాను, చూసారా 600 × 5 3000 ఆటోమేటిక్గా అది తీసేసుకుంది. 600 × 5 3000 వచ్చి తీసేసుకుంది. సేమ్ యాజ్ ఈజ్ ఇక్కడ ఇవన్నీ ఫ్రీజ్ అయిపోయాకండి, మనం ఒక పని చేయొచ్చండి. ఇప్పుడు సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రేట్ వర్క్ కదా, ఇది కదా మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అమౌంట్కి ఆల్రెడీ డ్రాగ్ చేసాం కాబట్టి అది తీసేసుకుంటుంది. సో కాపీ కొడతానండి. ఇది కాపీ ముందు ఒక పని చేద్దామండి, ఎర్రర్ వస్తుంది కదా, ఎర్రర్ వస్తే మనకు బాగోదు. సో ఇక్కడ చేద్దాం, ఇఫ్ ఎర్రర్ పెడదాం. ఓపెన్ చేసాం, ఓపెన్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసాం, కామా పెడదాం. కామా పెట్టి ఏమవ్వాలండి, ఖాళీ ఉండాలండి అక్కడి నుంచి. అంటే బ్రాకెట్ ఇవి మనం 2 కొటేషన్లు ఇచ్చేస్తే ఎంప్టీగా ఉంటుంది ఎర్రర్ వస్తే. సో ఇక్కడ కూడా ఇఫ్ ఎర్రర్ పెడతాం, ఇఫ్ ఎర్రర్ పెట్టాం, ఓపెన్ చేసాం, బ్రాకెట్ ఓపెన్ చేసాం, కామా పెట్టాం, 2 కొటేషన్స్ ఇచ్చామండి, క్లోజ్ చేస్తామండి. సేమ్ అండి రేటు కూడా మనం సేమ్. సో ఇక్కడ వరకు అయిపోయిందండి. ఎర్రర్ వచ్చినా మనకి అది ఇక్కడ డ్రాగ్ చేసేస్తున్నానండి, కిందకి డ్రాగ్ చేస్తానండి. చూసారా ఇవన్నీ డ్రాగ్ చేసి అన్నింటిలో ఫామ్లో ఉంది, వీలు కప్ ఇక్కడ కనబడుతుంది కదా, అన్నింటిలో ఫామ్లో వచ్చింది. బట్ మనకి ఎర్రర్ లేదు. ఈ అమౌంట్ కూడా ఎర్రర్ ఉంటే బాగాలేదు కదండి. సో దాన్ని కూడా మార్చేద్దాం. ఇఫ్ ఎర్రర్ అన్నాము అని ఇక్కడ కొటేషన్స్ ఇచ్చామండి, ఖాళీ క్లోజ్ చేసాం. ఓకే, దీన్ని కూడా కింద వరకు డ్రాగ్ చేసేద్దామండి. చూసారా ఎర్రర్స్ అనిపోయాయి. ఓకే, ఇప్పుడు ఇంకో వాల్యూ ఇచ్చేద్దామండి. ఇది ఆటోమేటిక్ ఫార్ములా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా ఎర్రర్ ఇచ్చేద్దామండి. ఇఫ్ ఎర్రర్ ఫార్ములా ఇచ్చేద్దాం, బాగుంటుంది. ఎర్రర్ వస్తే అది ఆటోమేటిక్గా మనకి ఏం చేయాలి, ఖాళీ ఎంప్టీ సెల్స్ని చూపించాలి. సో ఇలా ఇచ్చేసి దీన్ని డ్రాగ్ చేస్తామండి కిందకి. సో అంతా బాగుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానండి, నాకు ఈ S1 శివ అంటే మన వీలు కప్పులు ఎలాగ పైనుంచి సెట్ చేసి ఫస్ట్ తీసింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ తీసేదని మీరు అనుకోవచ్చు. సో దానికి మనం ఏం చేద్దామంటే సేమ్ S1ని, సేమ్ పైన S1ని చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే పేరు మార్దామండి, దేవి ఇంజనీరింగ్ ఉంది కదా, ఈ దేవి ఇంజనీరింగ్ని ఇక్కడ సెట్ చేద్దామండి. చూసారా దేవి ఇంజనీరింగ్ కొట్టగానే నేమ్ అండ్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా మారిపోయింది. సో ఇక్కడ నేమ్ అండ్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా మారిపోయింది. అదేవిధంగా ఇక్కడ మన షట్టరింగ్ అనేది వచ్చేసింది, స్క్వేర్ యూనిట్స్ వచ్చేసింది. రేట్ చూసారా, రేట్ మీరు చూస్తే ఇక్కడ రేట్ 650 రూపీస్ వచ్చింది. ఇందాక ఎంత వచ్చిందండి, 600 వచ్చింది. అంటే దేవి ఇంజనీరింగ్లో ఇక్కడ ఎంత ఉంది చూసారా, దేవి ఇంజనీరింగ్లో S1 షట్టరింగ్లో రేటు 650 ఉంది. చూసారా ఆటోమేటిక్గా మారిపోతుంది, ఆటోమేటిక్గా రేటు తీసుకుంటుంది. ఇంకోటి ఏది చూద్దామండి, ఇంకోటి ఇక్కడ వేస్తానండి, కాంట్రాక్టర్ నేమ్ ఇస్తాను. కాంట్రాక్టర్ని నేమ్ ఇస్తాను, మళ్ళీ దేవి ఇంజనీరింగ్ ఇద్దామండి. దేవి ఇంజనీరింగ్ ఇచ్చాము. ఇక్కడ సపోజ్ R2 చూద్దామండి. R2 అంటే మనకి RCC కదా, ఆటోమేటిక్గా ఇస్తుందండి. ఇక్కడ మనం క్వాంటిటీ వేయలేదు, క్వాంటిటీ వేసేద్దాం. క్వాంటిటీ ఇస్తే ఆటోమేటిక్గా పక్కన చూసారా అది అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. చాలా బాగుంది కదండి. ఇలా మనం ఎంతమంది కాంట్రాక్టర్లు తెచ్చుకున్నా ఇక్కడ ఒక ఫార్ములా, ఈ ఫార్ములా వేసుకుంటే అంటే ఇది అండ్ ఇది అన్నీ వేస్తే ఈ 2 కాలమ్ని అది యాడ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటుందండి. వాటిని యూజ్ చేసుకొని మనం వీలుకప్ చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుందండి. అంటే ఈజీగా మనకి ఎలా కావాలో అలాగే ఎక్సెల్ షీట్ని తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూల్ ప్రాజెక్ట్స్ కానీ, కాలేజ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఏవైనా మోడల్ మేకింగ్ కానీ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. 100% నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.